तो हम लोग जो नीचे रहते, हम लोग आनंद लेने वाले लोग, अवलोकन करने वाले लोग लाखों की संख्या में रहते हैं, मगर हम लोग जो है इस कार्यक्रम का हिस्सा, ये कार्यक्रम को सफल बनाने के लिए अभी तो बस मैं इतना ही कहूंगा, बोलो जय श्री राम। पीछे ఒక్కొక్క కార్యకర్త ఏ బాధ్యత ఇచ్చినాం కదా, ఎండింగ్ వరకు ఆ కార్యకర్త జరగలే. ఎందుకంటే దాదాపు 2010 నుంచి మన తెలంగాణలో, ప్రత్యేకంగా మన భాగ్యనగరంలో శ్రీరామనవమి. ఇవాళ ఒక మాట అంటున్నా తమ్ముళ్ళ, ఎంతో మంది నా దోస్తులు ఉన్నారు, ఎంతో మంది, యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో నాకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి చాలా వరకు కార్యకర్తలు ఉన్నారు. కానీ రాజాసింగ్ ని ఎట్టి పరిస్థితిలో సంపాలని మా బామ్మర్దులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఏ వ్యక్తి, ఇప్పుడు నేను పైన ఉన్న కింద పోయే వరకు ఏమైతే చెప్పలేం కదా. ఇవాళ చాలా మంది కార్యకర్తలు ఎక్కడొక్కడి నుంచి వచ్చినా తెలియదు, కానీ కరెక్ట్ గా ఇంటి వరకు వెళ్తారు. గ్యారంటీ ఉందా? ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు. లైఫ్ కి ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు తమ్ముళ్ళ. అందుకోసం ఈ యాత్ర వల్ల మీకు తెలియదు ఎంత బెనిఫిట్ అయింది. ఈ యాత్ర వల్ల 2010లో జై శ్రీరామ్ చెప్పనికి చాలా భయపడారు. 2010లో ఎక్కడైనా యావత్ తెలంగాణలో, మన ఓల్డ్ సిటీలో, మన గుళ్ళ పైన, మన హిందువుల పైన జరిగేది దాడులు. 2010లో రామ భక్తులు ఒకటై భయంకరమైన ఒక సైలాబ్, ఒక రైలు వెళ్ళిన తర్వాత శ్రీరామనవమి రోజు అప్పుడు వీళ్ళు ఏం చూస్తున్నారంటే హిందువులు ఐక్యమైపోయినారు, హిందువులు ఒకటైపోయినారు. లాక్స్ ఆఫ్ రామ భక్తులు రోడ్ పైన వస్తున్నారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఆ భయ వాతావరణం కంటిన్యూగా పెరుగుతుంది, తగ్గుతలేదు.